ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు కానీ జూన్లో జన్మించిన వారైతే, అంటే జూన్లో కానీ మీరు పుట్టి ఉంటే, మరి మీరు ఎటువంటి గుణాలు కలిగి ఉంటారు, మీలో ప్రత్యేకతలు ఏంటి, అదే వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నెల జన్మించిన వ్యక్తులకు కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు మంచి లేదా చెడు కావచ్చు. జూన్లో జన్మించిన వారికి కూడా అలాంటి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఇతరుల నుండి వేరుగా ఉంటాయి. జూన్ నెలలో జన్మించిన ప్రజలు చాలా ఆశావాదులు మరియు స్వీయ అవగాహన కలిగి ఉంటారు. జీవితంలో వారు ఏమి కోరుకుంటున్నారో దానిని ఎలా సాధించాలో వారికి బాగా తెలుసు. జూన్ నెలలో జన్మించిన ప్రజలు సాధారణంగా ఆశాజనకంగా ఉంటారు. అంటే ఆశాజీవులు వీరు. వారి జీవితంలో ప్రతి అంశంలో చాలా ఆశావాదంతో ముందుకు సాగుతారు. ఆ విధంగా వారు తమ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి జీవితంలో విజయాన్ని సాధిస్తారు. జూన్లో జన్మించిన వారు ఆసక్తి కలిగించే విషయాల గురించి వీలైనంత వరకు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వారి మనసులు కొత్త ఆలోచనలు నిండి ఉంటాయి మరియు వారు కేవలం ఒక విషయం మీద దృష్టి పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. వారు ప్రతిభావంతులైన మల్టీ టాస్కింగ్, వారి సృజనాత్మక మనసు వారిని త్వరగా ఆలోచించేలా చేస్తుంది. వారు కూడా బాగా ఆలోచించి ప్రాజెక్టులను అమలు చేయడం ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా నిజాయితీ పరులు కాబట్టి ఇతరులు కూడా అదే విధంగా ఉండాలని ఆశిస్తారు. ఎవరైనా తమను మోసం చేస్తున్నారని వారు భావించినప్పుడు వారు వెంటనే వారి నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఇక జూన్లో జన్మించిన వ్యక్తులు సాధారణంగా ఉత్తమ అవగాహన కలిగి ఉంటారు. సాధారణంగా వారు తమ మనసు చెప్పిందే వినడం నేర్చుకుంటారు, అదే చేయాలని కోరుకుంటారు. సాధారణంగా వీళ్ళు దయ, జాలి గుణం కలిగిన వారిగా ఉంటారు. అలాగే ఈ గుణం వల్ల సామాజికంగా చాలా దగ్గర ఉండి మంచి మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ చేస్తారు. జూన్లో జన్మించిన వ్యక్తులు చాలామంది స్నేహితులను సంపాదించాలని, అందులో విజయం సాధించాలని కోరుకుంటారు. వారు తమ సంబంధాలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. జూన్లో జన్మించిన వారు మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక వీళ్ళల్లో ఒక రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. బహుశా మంచి సాహసవంతులుగా ఉంటారు. అలాగే కొత్త కొత్త అన్వేషణలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. రిస్క్ తీసుకుని విజయం సాధించడానికి వెనుకాడరు. అందువలన జూన్లో జన్మించిన వారు అసాధారణ నాయకులుగా ఉద్భవించిన వారుగా ఉంటారు. అలాగే వీళ్లలో హాస్య చతురత కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఇతర వ్యక్తులకు మరింత ఆకర్షణీయంగా ఉండే విధంగా పెరుగుతారు, అలాగే అభివృద్ధి చెందుతారు. అలాగే వాళ్ళలో హాస్యరసత ఉంటుంది. వారు తమదైన శైలిని అభివృద్ధి చేసుకుంటారు. వారు మాట్లాడే శైలి, హాస్యం ద్వారా ఇతరులపై తమను తాము కేంద్రీకరించే సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. ఇక జూన్లో జన్మించిన వారు జీవితంలో ఏం కావాలో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. అది ఎలా సాధించుకోవాలో వారికి బాగా తెలుసు. కొన్ని పనులను ఎలా చేయాలో వారు స్పష్టంగా చెప్పగలరు. రాజీ పడటం వారికి కష్టంగా ఉంటుంది. వారి అంచనాలను మరియు నిరాశలను ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసు. కాబట్టి జూన్లో జన్మించిన వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, మరి ఇందులో ఒకసారి మీరు జూన్లో జన్మించిన వారైతే అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.